ఎంత చదువుకోవాలి. ఇప్పుడు నేను అడిగింది చెప్పండి, సూర్యుణ్ణి ఏమంటారు? కుమారుణ్ణి. ఇప్పుడు SUN సన్, SON సన్. ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ మాట్లాడో, ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. మీనింగ్ ఒకటేమో సూర్యుడు, ఒకటేమో కుమారుడు. స్పెల్లింగ్ మాత్రం డిఫరెంట్, మీనింగ్ కూడా డిఫరెంట్. ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉండి స్పెల్లింగ్ మీనింగ్ వేరువేరుగా ఉంటే అలాంటి జంట పదాలను హోమోఫోన్స్ అంటారు. ఇంతే. ఇక ఒకసారి చెప్పండి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి? మాట్లాడో, స్పెల్లింగ్, మీనింగ్ కొన్ని వందల సార్లు. మొన్న 2024 బిట్ అడిగిండు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ 58. COMPLEMENT కాంప్లిమెంట్, COMPLEMENT కాంప్లిమెంట్. ఈ రెండిచ్చి ఏమన్నాడు తెలుసా? చూడు, కాంప్లిమెంట్ ప్రొనౌన్సియేషన్ సేమ్. ఇక్కడ PLI వచ్చింది, ఇక్కడ PLE వచ్చింది. స్పెల్లింగ్ సేమా డిఫరెంటా? మాట్లాడు. మీనింగ్ కూడా. ఇందులో ప్రైజ్ అనే పదానికి సినానిమ్ అడిగింది. ఆ రెండింటిలో పొగడ్తా లేదా ప్రశంస అనే పదానికి అర్థాన్ని ఎంచుకో అన్నాడు. భయ్యా, COMPLEMENT కాంప్లిమెంట్ అంటే ప్రశంస, COMPLEMENT కాంప్లిమెంట్ అంటే ప్రశంస, COMPLEMENT కాంప్లిమెంట్ అంటే అదనంగా. ఇది నీ ఆన్సర్. ఒక్కసారి ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి? మాట్లాడాల తల్లి. స్పెల్లింగ్ సేమా డిఫరెంటా? మీనింగ్ కూడా. హోమోనిమ్సా, హోమోఫోన్సా? హోమోఫోన్స్. ఓహో, లచ్చ మాట్లాడవచ్చు. చూడు, TO2 TWO2, RIGHT రైట్, RRITE రైట్. అవునా? ఇగో ఇవి మిమ్మల్ని ఒక మాట అడుగుతూ చెప్పండి. రోడ్ స్పెల్లింగ్ ROAD, రోడ్ అంటే రహదారి మార్గం. రైడ్ V1, రైడ్కు V2 రోడ్, రైడ్ చేయడం. ఐ రోడ్ ద బైక్, బైక్ నడిపాను అని అర్థం. RODE రోడ్ V2, RODE రోడ్ V2, ROAD రోడ్ నౌన్ రహదారి. చాలాసార్లు నువ్వు నేను మాట్లాడుకున్నాము, మళ్ళీ మాట్లాడుతున్నా. ఒక్కసారి అందరు చూడండి. ఇంటికి వెళ్ళాక మెటీరియల్లో కాన్సెప్ట్ చూసుకోండి. నేను నీకు కావాల్సిన కాన్సెప్ట్ చెప్తా. అడ్వైజ్ అన్నాడు ఒకసారి, అనాలమ్మా. ఇంకొకటి చూడు, ADVISE అడ్వైజ్. రెండు ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో. ADVICE ఉంది, ADVISE ఉంది. రెడీయా? ADVICE అడ్వైజ్ అనేది నౌన్. దీని అర్థం సలహా, దీని అర్థం సలహా. ADVISE ఇది వర్బ్, SE వస్తే వర్బ్. దాని అర్థం సలహా ఇవ్వటం, సలహా ఇవ్వటం. బోత్ ఆర్ నాట్ సేమ్. ADVICE అడ్వైజ్, CE వస్తే నౌన్, SE వస్తే వర్బ్. సేమ్ ఇలాంటి ఇంకో పదం PRACTICE ప్రాక్టీస్, PRACTISE ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటావు నువ్వు. PRACTICE, CE నౌన్, SE వర్బ్. ప్రాక్టీస్లో CE వస్తే సాధన, SE వస్తే సాధన చెయ్యటం,
రెండొకటి కాదు. ఒక్కసారి పలకండి. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి? స్పెల్లింగ్, మీనింగ్, హోమోనిమ్సా హోమోఫోన్సా? లాస్ట్ టైం అసిస్టెంట్ వాళ్ళని అడిగిండు 8th క్లాస్ టెక్స్ట్ బుక్. మనకు వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్, వివిఎస్ లక్ష్మణ్ గురించి లెసన్ ఉంది. అడగొచ్చు ఆ మాట. వాట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ నేమ్ ఆఫ్ వివిఎస్ లక్ష్మణ్? మనకు బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ డిఎస్సికి ఉంది, అప్పుడు మాట్లాడతా. ఏంటంటే బియాండ్ 281 అన్నాడు ఒకసారి. మనము నవ్వుల బ్రహ్మగా పిలుస్తున్న మహనీయుడు, హాస్య కళాకారుడు బ్రహ్మానందం గారి ఆటోబయోగ్రఫీ నేను. వాట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ నేమ్ ఆఫ్ కలాం గారు? ద వింగ్స్ ఆఫ్ ఫైర్. సూపర్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆటోబయోగ్రఫీ ఇన్ ద వరల్డ్? చెప్పినా. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆటోబయోగ్రఫీ ఇన్ ద వరల్డ్? కన్ఫెషన్స్ రిటన్ బై సెయింట్ ఆగస్టైన్ హిప్పో. బెత్తర్ ముఖాలు అన్నీ మర్చిపోయొచ్చు. కుంభాలు ఉడుకు సర్దిది కలిపి తింటారు కానీ ఏది గుర్తుండదు. నెక్స్ట్ ఇంకొక మాట. మనం 100 సార్లు బుక్ షాప్కి వెళ్ళాం. అక్కయ్య ఎటు చూడు, స్టేషనరీ అనండక్క, మల్లనండక్క, అక్క చూడక్క. మరి అక్క ఈ రెండిటిల్లో బుక్ షాప్ ఈఆర్వైయా ఏఆర్వైయా? కరెక్టే చెప్పు. ఈఆర్వై. మీ ముఖాలు మండ ఏం తెలియదు. ఈఆర్వై నౌన్, బుక్ షాప్. అక్క చిన్నప్పటి నుంచి ఇంతేనా? హలో, ఈ మధ్యలోనే ఇట్లా అయినాం కానీ గతంలో మేము టాలెంటెడ్. అమ్మ విను క్లాస్. స్టేషనరీ అన్నాడు ఒకసారి. ఏఆర్వై వస్తే అడ్జెక్టివ్, దాని అర్థం నాట్ మూవబుల్, కదలలేని వెహికల్. స్టేషనరీ వెహికల్ అంటాడు. ఇది స్టేషనరీ షాప్. రేపు అడుగుతాడు విచ్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ బుక్ షాప్? పుస్తకాల షాప్ ఏదని అడుగుతాడు. ఈఆర్వై. ఈఆర్వై వస్తే నౌన్, ఏఆర్వై వస్తే అడ్జెక్టివ్. ఇది చూసుకోవాలి ఖచ్చితంగా. ఇంకో మాట మన టెక్స్ట్ బుక్లోనే ఉంది. చెక్. సిహెచ్ఈసికే చెక్. సిహెచ్ఏక్యూయుఈ చెక్. మొదటిదేమో తనిఖీ చెయ్యటం, చెక్ చేయడం. రెండవది చెక్ బుక్. ఓకేనా? ఇవి రెండొకటి కాదు. మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఇగో ఇంకొకటి సిఈఐఎల్ఐఎన్జి సీలింగ్, ఎస్ఈఐఎల్ఐఎన్జి సీలింగ్, ఎస్ఈఏఎల్ఐఎన్జి సీలింగ్. అడగొచ్చా? ఈ సీలింగ్ ఎస్ఆర్సియా? సీలింగ్. మరి ఇందులో ఇంకో మాట సిఐఈ కరెక్టా, సిఈఐ కరెక్టా? ఈఐఐఈ ఏడ వచ్చినా బిట్టు తీసుకపోతుంది. స్పెల్లింగ్ థీఫ్. స్పెల్లింగ్ ఈఐయా ఐఈయా? బిలీవ్, థీస్ట్. చెక్ చేయండి. నేను నీతో ఏం మాట్లాడదలుచుకోలే, నువ్వే చెక్ చేయవన్నీ. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. అమ్మాయిగో దయచేసి వినాలందరూ ప్లీజ్. మొత్తం మీద సీలింగ్ సీతో మొదలవుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకో. అమ్మ ఆర్ఓయుటిఈ రూట్, ఆర్ఓఓటి రూట్. నేను అడగనా? ఈ రూట్ బాగాలేదురా అంటావు. స్పెల్లింగ్ ఆర్ఓయుటిఈ రూట్, దారి, మార్గం. ఆర్ఓఓటి రూట్, వేర్లు, మూలాలు. ఓకేనా? ఇగో నేను మాట చెప్తా. మొన్న అడిగింది చూడు, మొన్న సిఈఎన్టి సెంట్,
SENT సెంట్, SCENT సెంట్. 22 అడిగండు. ఇందులో బాడీ స్ప్రే స్పెల్లింగ్ SCE, CE అంటే సెంట్ అంటే మీరు ఎన్ని సెంట్ల భూమి కొన్నాను, ఇది కొలత. SCE అంటే సెంట్ V2 పంపించాను. SCE అంటే సెంట్ బాడీ స్ప్రే. ఓకే, ఇక అమ్మ మెటీరియల్ ఉందా మీతో ఎవరితాను? కళ్యాణ్స్ ఇంగ్లీష్ వరల్డ్ ప్లీజ్. ఒక్కసారి ఇందులో నీ ఓపిక, దీంతో పాటు లిటరేచర్ పుస్తకం ఉంది. ఇందులో హోమోనిమ్స్ హోమోఫోన్స్ 552 63. ఇదిగో మీరేం కొనొద్దు, బుక్స్ ప్రచారం చేయడానికి తీసుకోలే, బుక్స్ కూడా లేవు. ఇగో పేజ్ నంబర్ 554. ఇగో ఇక్కడ చూడు, ALTER ఆల్టర్, ALTAR ఆల్టర్, ప్రిన్సిపల్ ప్రిన్సిపల్, గేట్ గేట్, క్యాన్వాస్ క్యాన్వాస్, చెక్ చెక్, సీలింగ్ సీలింగ్, కాంప్లిమెంట్ కాంప్లిమెంట్, స్టేషనరీ స్టేషనరీ, ఆల్రెడీ ఆల్రెడీ, అడ్వైజ్ అడ్వైజ్. నేను నీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే 10th క్లాస్ పేజ్ నెంబర్ 56 57 ఇవి చదవాలి. నేను డ్యాన్స్ షో చెప్తున్నా, ఇవే బిట్టుంటాయి 56 57. సార్ మరి మా అందరి దగ్గర మెటీరియల్స్ లేవు, మా పరిస్థితి ఏంటంటే నేను సాయంత్రం సార్కు చెప్పి ఇక్కడి వరకు ఫొటోస్ తీసి గ్రూప్లో పెట్టమని చెప్తాను, చదువుకోండి. ఓకేనా? 56 57. థ్యాంక్ యూ అమ్మ. ఒక్కసారి చలో భయ్ అమ్మా. ఇగో మాట్లాడద్దు, నాకు మాట్లాడితే చాలా ఇరిటేషన్. క్లాస్ నా కంట్రోల్లో ఒక్క క్షణం లేకపోయినా కోపం వస్తుంది నాకు. నువ్వు సైలెంట్గా ఉండాలి, మాట్లాడద్దు. మాట్లాడితే మీ మీద అజమాయిషి చలాయిద్దామని కాదు, నేను ఒక సీక్వెన్స్లో క్లాస్ తీసుకెళ్ళాలి అనుకుంటా, ఒక సీక్వెన్స్లో ఇంజెక్ట్ చెయ్యాలనుకుంటా, అది డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అయితే నువ్వు లాస్ అవుతావు. అందుకు మాట్లాడొద్దు అనేది. లేకపోతే నీ మీద అజమాయిషి చేయడానికే నేనేం నీకు నాయకుడిని కాదు. నీకు అందించాలనుకున్న బిట్టు మిస్ అవుతుంది. 100 మైండ్లో ఉంటాయి, ప్రీవియస్ బిట్ చెప్పాలి, టెక్స్ట్ బుక్ చెప్పాలి, ఇది చెప్పాలి, అది చెప్పాలి. ఈ టెన్షన్లో ఉంటుంది మైండ్. నువ్వెంత ప్రశాంతంగా తరగతిని ఉంచితే అంత అద్భుతంగా క్లాస్ వస్తుంది. నువ్వు డిస్టర్బ్ చేస్తే టీచర్ ఏమనుకుంటాడు, వీనికే ఇంట్రెస్ట్ లేదు నాకెందుకని తీసేస్తాడు వాడు. అందుకు సైలెంట్గా ఉండమంటాడు టీచర్. నువ్వేమనుకుంటావు, నన్ను ఏదో కంట్రోల్ చేస్తుంది అనుకుంటావు. ఏముంటుంది నీకు నాకు పాలులమా? ఒక్కసారి చెప్తాను. ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి? సేమ్. స్పెల్లింగ్ ఎలా ఉండాలి? డిఫరెంట్. మీనింగ్ ఎలా ఉండాలి? డిఫరెంట్. సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్ ఉంటే హోమో నిమ్మా హోమోఫోనా? SOME సమ్ కొన్ని, SUM సమ్ లెక్క. దిస్ సమ్ ఈజ్ వెరీ టఫ్. ఈ లెక్క చాలా కష్టంగా ఉంది. ఐ వాంట్ సమ్ బుక్స్ కొన్ని. సో హోమోఫోన్స్ ఏమనాలమ్మా? హోమోఫోన్స్. ఇక మంచిగా తల్లి కొద్దిసేపు ప్లీజ్ మా అందరికి చూడండి. ఇక స్టేట్మెంట్ ఏ, నీకు అర్థమయ్యేదే చెబుతున్నా. ఐ వాచ్ ఏ మూవీ అనాలమ్మా మీరు, అందరు అనాలమ్మా. ఇందులో సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ ఏది? వర్బ్ ఏది? వర్బ్ ఏది? వాచ్ V2 V1? చూడటం అర్థం కదా, అవునా? చూడటం. మంచిగా క్లాస్. ఐ బాట్ ఏ వాచ్ అనడం ఒకసారి, మల్లనాలమ్మా. ఐ బాట్ ఏ వాచ్. దీని అర్థం ఏంటో తెలుసా? నేను గడియారాన్ని కొన్నాను అంటే ఇక్కడ వాచ్ చూడటమా గడియారమా? ఏమంటలేవు నువ్వు? ఇప్పుడు ఇది వల్కు పలకమ్మా, ఇది వల్కు. ప్రొనౌన్సియేషన్ డిఫరెంటా సేమా? ప్రొనౌన్సియేషన్ సేమ్. ఆగు ఆగు. స్పెల్లింగ్ డిఫరెంటా సేమా? మాట్లాడు. స్పెల్లింగ్ సేమ్. మీనింగ్ సేమా డిఫరెంటా? ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి, స్పెల్లింగ్ సేమ్ ఉండి, మీనింగ్ డిఫరెంట్ ఉంటే హోమోనిమ్స్ అంటారు. దగ్గరికి తీసుకొచ్చి బిట్టు తీసుకెళ్తాడు. మళ్ళా 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 ఇంకొకటి రాస్తున్నా, ఆగు ఆగు.
లుక్ అట్ ద బోర్డ్ ఎవ్రీవన్. ఇగో ఇటు చూడు. ఐ రింగ్ ద బెల్ అనండి ఒకసారి. మళ్ళా నాలే. నేను బెల్లు కొట్టాను. ఐ రింగ్ ద బెల్. ఐ రింగ్ ద బెల్. నేను బెల్ కొట్టాను. రింగ్ V1. ఓకేనా? ఐ బాట్ ఏ రింగ్ అనండి. రింగ్ అంటే ఉంగరం. రింగ్ అంటే ఉంగరం. పై దాంట్లోనేమో వర్బ్, కింది దానిలో ఉంగరం అంటే నౌన్. ఉంగరం అంటే నౌన్. ఇంక్లియర్గా చెప్పు సార్, ఇంకా క్లియర్గా అంటే BAT బ్యాట్. ఒకటి క్రికెట్ బ్యాట్. BAT బ్యాట్ గబ్బిలం. ఒకటేమో బ్యాట్ అంటే క్రికెట్ ఆడే బ్యాట్, ఇంకొకటి బ్యాట్ అంటే గబ్బిలం. ఇప్పుడు చెప్పు నాకు ప్రొనౌన్సియేషన్ మాట్లాడాలా, స్పెల్లింగ్, మీనింగ్ డిఫరెంట్. ఇంకా మాట్లాడు సార్ అంటే ఐ వాటర్ టు దీస్ ప్లాంట్స్ డైలీ. ఐ వాటర్ టు దీస్ ప్లాంట్స్ డైలీ. ఐ డ్రింక్ వాటర్. అందరు ఇక్కడ చూడు. ఐ వాటర్ టు దీస్ ప్లాంట్స్. ఈ చెట్లకు నేను నీళ్లు పట్టాను. వాటర్ V1. వర్బ్. వాటర్ అంటే నీళ్లు పట్టడం. వాటర్, వాటర్డ్ V1, V2, V3. ఐ డ్రింక్ వాటర్ నౌన్. నీరు. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. ఒకటేమో నీళ్లు పట్టడం, ఇంకొకటేమో నీరు. అంటే అవి హోమోఫోన్సా హోమోనిమ్సా? మాట్లాడు. ఇంకొకటి చూడు. నీ జీవితంలోని పదాలు తీసుకొస్తున్నా. స్టేట్మెంట్ ఏ చూడు. ఐ లవ్ మై కంట్రీ అనడం ఒకసారి. మల్లనాలమ్మా. ఇగో ఐ సబ్జెక్టు లవ్ V1. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా. స్టేట్మెంట్ బి. లవ్ ఈజ్ బ్లైండ్. ప్రేమ గుడ్డిది. లవ్ నౌన్, ప్రేమ. ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్. ఒకటేమో ప్రేమించటం, ఇంకొకటి ప్రేమ. మీనింగ్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళకండి అందరు నాకు తొందర చెప్పు. ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉండి స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్ ఉంటే హోమోనిమ్సా హోమోఫోన్సా? అందరు చెప్పాలి. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ సేమ్ ఉండి మీనింగ్ డిఫరెంట్ ఉంటే హోమోఫోనా హోమోనిమ్సా? మీరు నువ్వు నేను సినిమా చూసారా? ఉదయ్ కిరణ్ది. అందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు హోల్ కాలేజ్ అంటే పక్కన ట్రాన్స్లేటర్ ఉంటాడు. కాలేజ్కు బొక్కబడ్డది అంటాడు. నాట్ ఆ ఓల్ ఈ ఓల్ అంటుంటాడు. అంటే నువ్వు నేను సినిమాలో క్రియేట్ చేసిన కామెడీ WHOLE హోల్ అంటే మొత్తము, WHOLE హోల్ అంటే మొత్తము, HOLE హోల్ అంటే రంధ్రము. ఆయననేమో హోల్ కాలేజ్ మొత్తం కాలేజ్ అంటుంటాడు. ట్రాన్స్లేటర్ ఏమో కాలేజీకి బొక్కబడ్డది అంటుంటాడు. ఆ రోజు నువ్వు నేను సినిమాలో క్రియేట్ చెయ్యబడిన కామెడీ హోమోఫోన్ మీద. వేటి మీద? హోమోఫోన్. వేటి మీద? హోమోఫోన్. అంటే ఇప్పుడు చెప్పండి. ఇక ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉండి స్పెల్లింగ్ మీనింగ్ వేరు ఉంటే హోమోనిమ్సా హోమోఫోన్సా? చెప్పండి టీచర్. కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్ ఉండి మీనింగ్ డిఫరెంట్ ఉంటే హోమోఫోనా హోమోనిమ్సా? చెప్పు తల్లి. హోమోనిమ్స్. ఓకే. నెక్స్ట్గా ఆగు.